అందరికీ నమస్కారం మిత్రులారా. మనం పొలిటికల్ పార్టీ పెట్టకముందు మూవ్మెంట్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే ఒక సోషల్ మూవ్మెంట్ని రన్ చేసేవాళ్ళం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో, ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి రియాలిటీ అంటే ఈ పరిపాలన రాజకీయ విషయాల్లో కానీ, లేదంటే సామాజిక విషయాలు కానీ, లేదనుకుంటే ఈ ఏదైతే సైన్స్ టెక్నాలజీ, లేదనుకుంటే ఈ రిసోర్సెస్ వాటి గురించి వాళ్ళకి వివరించి వాళ్ళందరినీ కూడా కరెక్ట్ మార్గంలో నడిపించాలి, తర్వాత తద్వారా దేశాన్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో మనం ఆ మూవ్మెంట్ని స్టార్ట్ చేసాం. ముఖ్యంగా పరిపాలన రాజకీయ వ్యవస్థలో ఈ పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని. ఆ సమయంలో మనం చాలామందిని రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వాన్ని కలవటం, బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ని వాళ్ళు కలవటం, ఈ ఏదైతే డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయో అక్కడ మంచి చెడులు, అక్కడ ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, అంటే ఎకనామిక్స్ అంటే అక్కడ ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది, సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏది చేస్తే అక్కడ ఏంటంటే ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే ప్రజలకి సేవలు పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అనే కోణంలో మనం చాలా ఈ ప్రాజెక్ట్స్ అనేవి మనం డెవలప్ చేసి వాళ్ళకి కలిసి మనం వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళం. ఈవెన్ ఈ కరోనా సమయంలో కరోనా కూడా దాని నుంచి మనం ఎలా బయటపడవచ్చు అన్న విషయం మీద కూడా మనం ఒక స్టడీ కండక్ట్ చేసి దానికి కొన్ని రికమెండేషన్స్తో మనం అప్పుడు చాలామందికి మనం దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా అయితే ఒక్కోసారి లక్ ఉన్నప్పుడు అటువంటివి తగులుతాయి. మామూలుగా ఎవరైనా మనం చెప్పగానే ఒక్కోసారి మామూలుగా మనకి మంచి రిసెప్షన్ దొరుకుతుంది, మనం వెంటనే ముందుకు వెళ్ళిపోతాం. అయితే ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి ఎవరో మనల్ని పట్టించుకోరు. ఇంకా ఆ రకంగా మనం ఫెయిల్ అయ్యాం. అప్పటి నుంచి అక్కడ అంటే మనం ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అప్పుడు ఆ రకంగా మనం ఫెయిల్ అయిన తర్వాత ఇంకా మనకి ఇది కాదు, ఇంకా మనమే ఈ రాజకీయ రంగం రావాలని మనం ఈ పూర్తి రాజకీయ రంగంలోకి మనం వచ్చాము. దాన్ని మన ఏదైతే మూమెంట్ ఉందో దాన్ని మనం పార్టీగా మలిచామన్నమాట. రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే తెలుగులో సంస్కరణల పార్టీ. ఇంకా మనం ఆ కలిసిన వ్యక్తుల్లో ఎవరైతే ఉన్నారో అంటే నరేంద్ర మోడీ గారిని ఆయనకి చాలాసార్లు మనం సోషల్ మీడియా పరంగా, లేదంటే వాళ్ళకి అపాయింట్మెంట్ కోసం మనం అడగటం జరిగింది. ఇంకా చివరి వ్యక్తి ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి, అంటే ఆయన మనం కలవటానికి ఆయన పరిపాలనా కాలంలో మొదటి 2.5 సంవత్సరాలు నేను చాలాసార్లు ట్రై చేశాను. ఆయన సెక్రటరియట్కి వెళ్ళేవాడిని, తర్వాత వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేవాడిని. అయితే చాలామంది వాళ్ళ మంత్రులకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి కూడా మనం ఈ ప్రజెంటేషన్స్ అవి మనం వాళ్ళకి పంపిస్తాం. చాలామందికి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగిందన్నమాట. కొంతమందికి వాళ్ళ సెక్రటరీస్కి అయితే ప్రజెంటేషన్స్ అంటే వాళ్ళు డైరెక్ట్ ఫైనాన్స్ సెక్రటరీస్ కానీ వాళ్ళకి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ వాళ్ళ అడ్వైజర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మామూలుగా ఈ ఐఏఎస్లు కానీ అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ లైక్ ఒక కంపెనీకి ఎలా అయితే సేల్స్ మేనేజర్స్ ఉంటారో, ఒక బ్యూరోక్రసీ, ఒక డెమోక్రసీలో ఈ ఐఏఎస్ అన్న వాళ్ళు ఏంటంటే అటువంటి మేనేజర్స్ మాట, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ మేనేజర్ టైప్ వాళ్ళందరూ. అంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రభుత్వ పథకాలు కానీ వాటిని ఎవరైనా ఈ డెమోక్రాట్స్ కానీ లేదనుకుంటే ఎవరైనా రూపొందించినప్పుడు వాటిని ఎలా పుష్ చేయాలి, ఇంప్లిమెంటేషన్లో ఆ టీమ్స్ అంతా ఆర్గనైజ్ చేసుకోవటం, ఇంప్లిమెంట్ చేసుకోవటం, ఆ విషయాల మీద వాళ్ళకి పట్టు ఉంటుంది. అంతే తప్పించి కొత్త విషయాల మీద దాన్ని తీసుకోవాలి, దాన్ని అంటే దాంట్లో ఉన్న మంచి చెడులు కానీ ఏమి ఉండదు. ఒకవేళ ఆ ఇంప్లిమెంటేషన్లో ఉన్న మంచి చెడులు అంటే వాళ్ళ పాలసీ విషయం, అంటే వాళ్ళ రూల్స్ విషయంలో అటువంటి విషయాలు ఏదైనా వాళ్ళకి వద్దో గొప్ప శ్రద్ధ ఉంటుంది. కానీ అందులో ఉన్న మంచి చెడులు అంటే ఒక పాలసీ అది ఎంతవరకు జనాలకు ఉపయోగపడుతుంది, దాంట్లో ఉన్న ఏ లాభ నష్టాలు కానీ అది నిజంగా ఈల్డ్ ఇస్తుందా లేదా అన్న విషయాల మీద వాళ్ళకి ఎటువంటి పట్టు ఉండదు. ప్లస్ ఏంటంటే వాళ్ళకి అంత ఆసక్తి కూడా ఉండదన్నమాట. వాళ్ళు ఏంటంటే బ్యూరోక్రసీతో ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ ప్రభువులు, వాళ్ళకు సుప్రీం కింద ఉన్న వాళ్ళందరూ ఒక సర్వెంట్స్. అంటే
అదొక వ్యవస్థ. అలాగా వాళ్ళని అలా తయారు చేస్తారు. వాళ్ళు కూడా అలా తయారు చేస్తారు. అంటే ఏంటంటే జనాలు వాళ్ళందరూ స్టాఫ్ వాళ్ళ మాట ఇలా లేకపోతే వినరేమో, లేదంటే ఇలాగే ఉండాలి అని వాళ్ళు మొదటి నుంచి కూడా ఏంటంటే స్టార్టింగ్ ద బిగినింగ్ అండ్ మామూలుగా స్టార్టింగ్ ఫ్రమ్ ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ కలెక్టర్ నుంచి కూడా అటువంటి బిహేవియర్ వాళ్ళు కల్టివేట్ చేసుకుంటారు. ఆ రకంగా ఎపెక్స్ స్థాయికి వచ్చేటప్పటికి వాళ్ళు ప్యూర్‌గా అటువంటి ఉంటారు. అలాగే ఏంటంటే మనం ఎవరైనా విన్నా సరే వాళ్ళంత శ్రద్ధ చూపించరన్నమాట మన మీద. అంటే ఏదో ఒక మనకి చెప్పాలంటే ఒక ఇన్ఫార్మల్‌గా ట్రీట్ చేయటం మనల్ని, లేదనుకుంటే హ్యూమిలియేట్ చేయటం, ఇలాగా అసలు శ్రద్ధ ఉండదు. మనం ఏదో అనుకుంటాం మనం చేస్తే, లేదంటే మేము వినాలా, లేదనుకుంటే ఐఎమ్ నాట్ యువర్ అడ్వైజర్, ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్, ఏదో ఇలాగ అంటే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అడ్వైజర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు కూడా హైయెస్ట్ పేమెంట్ పొందినప్పటికీని వాళ్ళు కూడా ఏంటంటే ఏదో వాళ్ళ డ్యూటీ వరకు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఎటువంటి శ్రద్ధ అంటే బియాండ్ ఏదో ఒక సీరియస్‌గా అటెంప్ట్ చేయాలి, బతికించాలి అనుకోరు. అంటే ఏదోటి మనం ఇలాగే ఉండాలి, కాలం వెళ్ళబుచ్చాలి అన్న రీతిలో వాళ్ళు బిహేవ్ చేయటం అనేది అప్పట్లో జరిగిందన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఐఏఎస్‌లు ఎవరైతే అడ్వైజర్స్ ఎవరైతే ఇమ్మీడియేట్ ఇప్పుడు జగన్ ఉన్నాడంటే జగన్ చుట్టూ ఉన్న ఇమ్మీడియేట్ ఆఫీసర్స్ ఎవరంటే వీళ్ళే సెక్రటరీస్ ఐఏఎస్‌లు. సో వాళ్ళెప్పుడూ మనకి కలిసే అవకాశం ఇవ్వలేకపోవటం, లేదనుకుంటే మన ప్రజెంటేషన్స్ వాటిని ముందుకు తీసుకెళ్ళకపోవటం. సో మనం తిరిగి మనం అలసిపోవడం కానీ ఏముండవు. ఇవేంటంటే వాళ్ళు ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది పేర్లు బాగోదు కానీ ఈ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎంతోమందిని మనం అంటే 2.5 సంవత్సరాలంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమందిని కలుసుకుంటాం, ఎన్నిసార్లు కలుసుకుంటామని. అంటే ఇది ఇలా చెప్పడం అతిశయోక్తిగా ఉంటుంది. కానీ మొదటి 2.5 సంవత్సరాలు సెక్రటరియట్‌కి ఎక్కువ సార్లు వెళ్ళిన వ్యక్తి కానీ, ఈవెన్ ఒక చీఫ్ మినిస్టర్, సెక్రటరీస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కానీ ఎక్కువ సార్లు వెళ్ళి నేను సెక్రటరియట్‌కి, లేదంటే కూడా క్యాంప్ హౌస్‌కి, రెండిట్లో ఏదో వెళ్ళిన వ్యక్తిగా నేను ఉండొచ్చేమో. అంటే ఇవన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. అయితే మనం వెళ్తే మనం ఏదో అపాయింట్మెంట్ దొరికితే మనకేదో మన ప్రభుత్వానికి మనం ఏదో చేసేవాళ్ళం, లేదనుకుంటే జగన్‌కి ఏదో మేలు జరిగిపోతుందని కాదు. ఏదైనా కొన్ని విషయాల్లో మనం వాస్తవికతగా వెళ్ళమని, లేదనుకుంటే ఈ ఏంటంటే ఈ వనరులని యుటిలైజ్ చేసుకోమనే విషయంలో కానీ, లేదనుకుంటే ఇన్కమ్ విషయంలో ఎక్కడ ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో అక్కడి నుంచే ఈ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనే విషయాల మీద కానీ ఏదైనా మనం చెప్పగలిగేవాళ్ళం. సరే ఏదైనప్పటికీ ఏంటంటే జగన్ అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ నెగ్లిజెన్స్, అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వరకు డ్యూటీస్ సెక్రటరీస్ కానీ, లేదనుకుంటే అడ్వైజర్స్ కానీ వాళ్ళ డ్యూటీస్ వరకు వాళ్ళు టాలెంటెడే, వాళ్ళ డ్యూటీస్ వరకు వాళ్ళు అద్భుతంగా చేసేవారు. అయితే ఏంటంటే ఎవరైతే ఏదైతే మరికొన్ని బాధ్యతలు ఉంటాయో అవి తీసుకోవడంలో వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. తర్వాత ఏంటంటే వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంటే ఇదొక కోణం, లేదంటే దీన్ని కూడా మనం పట్టించుకోవాలనే ఆసక్తి లేకపోవటం, లేదనుకుంటే ఏం వస్తుందో మనకే తెలుసు కదా మనకి, ఇలాగ వాళ్ళు ఆలోచించడం. ఈ రకంగా వాళ్ళు అప్పట్లో ఎవరిని ఇలాగ మనల్ని ఎంటర్టైన్ చేసేవారు కాదు. ఇంకా లో స్థాయి ఆఫీసర్లు అయితే సరే వాళ్ళు అంటే మా వల్ల ఏమవుతుంది, లేదనుకుంటే ఇప్పుడు మేము మీతో కానీ మాట్లాడుతూ ఉంటే ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, ఇంకా వాళ్ళందరితో కూడా మేము మాట్లాడాలి. సో అందువల్ల మేము ఏం మాట్లాడలేము, అలాగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకైతే పాపం నేను చాలాసార్లు క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళాను. ఈవెన్ హాల్లో ఈవెన్ జగన్ తన రూమ్లో ఉన్నప్పుడు ఏదైతే పిక్చర్స్ పడుతూ ఉంటాయో, ఇప్పుడు ఈ మధ్య అయితే వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళని కలుస్తున్నట్టుగా ఏదో రూమ్లో పిక్చర్స్ అవి పెడుతున్నాయి. ఈవెన్ నేను ఆ రూమ్కి బయట, అంటే ఆ రూమ్లోకి ఎప్పుడు నేను ఎంటర్ అవ్వలేదు, కానీ ఆ రూమ్ బయట కూడా నేను వెయిట్ చేయటం, అంటే మిగతా ఆఫీసర్స్ని కలవటం. ఏమవుతుందంటే ఈ సెక్రటరియట్లో ఉన్న వాళ్ళ సీఎంఓలు ఉంటారు ఆఫీసర్స్, వాళ్ళు అటు క్యాంప్ ఆఫీస్లోనే ఉంటారు, లేదా తర్వాత ఈ క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రటరీ కూడా వెళ్తూ ఉంటారు. ఆ రకంగా కొంతమందిని మనం ఇక్కడ లేదంటే అక్కడ మనకు కలిసే ఆఫీసర్స్. అంటే ముఖ్యంగా ఏంటంటే మనం క్యాంప్ ఆఫీస్లో కానీ సీఎంఓలోకి వెళ్ళాలంటే మనం బయట నుంచి వెళ్ళడానికి ఉండదు. ఆ లోపల ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా అపాయింట్మెంట్ అనేది, అంటే లోపలికి ఎంట్రీ పాస్ అనేది వాళ్ళు ఇష్యూ చేస్తే తప్పించి మనం లోపలికి వెళ్తానికి లేదు. ఎవరైతే కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారో అప్పట్లో మనం ఏదైతే మన వర్క్, అంటే మన సిన్సియారిటీ కానీ, మన కమిట్మెంటు, మనం ఎంత సీరియస్గా తిరగటం, ఈ విషయాలన్నింటినీ వాళ్ళు మామూలుగా కన్సిడరేషన్లో తీసుకుని వాళ్ళు మనకి అప్పుడు
కల్పించే ప్రయత్నం చేసేవారు, ఈవెన్ కలిసేవాళ్ళం. అయితే ఎక్కడో వాళ్ళు సరే ఇంకొంచెం సీరియస్‌గా స్టెప్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జగన్ సీఎం ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు అంటే చాలామంది తెలుసు. కొంతమంది నేను వాళ్ళకున్న ప్రోటోకాల్ లేదనుకుంటే వాళ్ళకున్న బాధ్యతల దృష్ట్యా మనం ఎప్పుడు కలవలేదు కానీ అయితే ఇంకేంటంటే అయితే పాపం జగన్ అయితే మనం వ్యక్తిగతంగా మనం దూషించడానికి ఏమీ లేదు. ఎందుకంటే తను చాలా ఎన్నో పనులు పెట్టుకుని నిరంతరం తను చాలా వర్క్ చేస్తూ ఉండేవాడు. తెలుసు నాకు అవెంతో చాలా టైం టేకింగ్ అన్నీ కూడా ఎన్నో విషయాలు తను చేశాడు. ఇంకా మనకి బయట కనిపించేది ఒకటైతే లోపల కూడా వాళ్ళు నిరంతరం రివ్యూస్ చేసుకోవటం ఇవన్నీ. అయితే ఏంటంటే వీళ్ళెవరో కూడా చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాలని వాళ్ళు తపన పడకపోవటం. ఇంకేంటంటే జగన్కి ఏంటంటే అప్పుడు చాలా బిజీగా నడవటం, అందువల్ల తను కలవలేకపోయాడు. కానీ ఏంటంటే అయితే ఇక్కడ మామూలుగా ఏంటంటే సెక్రటేరియట్‌కి మనం అంటే సచివాలయానికి అంటే స్టేట్ సచివాలయానికి మనం వెళ్ళాలంటే లోపల మినిస్ట్రీస్ ఉంటారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. స్టేట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం డిపార్ట్మెంట్స్ లోపల ఉంటాయి. అంటే మినిస్ట్రీస్ అనుబంధంగా ఉన్న డిపార్ట్మెంట్స్. అంటే సో ఏంటంటే మనకు డే టైంలో మార్నింగ్ సచివాలయంలోకి వెళ్ళాలంటే 10 to 3 వరకు వెళ్ళాలంటే లోపల నుంచి ఎవరొకరు మనకి పాస్ ఇష్యూ చేయాలి. లేదనుకుంటే 3 తర్వాత అయితే ఎవరైనా లోపలికి వెళ్ళే అవకాశం ఉండేది. సో అయితే ఇంకా సీఎంఓలో కానీ లేదనుకుంటే ఇంకా సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది ఎక్స్క్లూజివ్ పూర్తి టైం ఎనీ టైం మాత్రం లోపల నుంచి ఆఫీసర్స్ ఎవరైనా పాస్ ఇష్యూ చేస్తే తప్పించి మనం వెళ్తానికి లేదు. అయితే మనం లోపల మనం వెళ్ళేవాళ్ళం, అందరినీ కలిసేవాళ్ళం. సో ఆ రకంగా ఇబ్బంది ఉండేది. అయితే ఏమైందంటే లోపలికి మన మధ్య నుంచి మనకి సెక్రటేరియట్‌కి 3 నుంచి వెళ్ళే అవకాశం ఉండేది. అయితే చాలామందికి ఏంటంటే అంటే మామూలుగా ఈ ప్రజలకి ఏంటంటే వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే ఏదో కలవాలని జస్ట్‌లో చూడాలని లేదా కలవాలనే కోరిక కూడా ఉంటుంది. మినిస్టర్లు ఎమ్మెల్యేలు లేదనుకుంటే ఇలా వీళ్ళ ఒక స్థాయి వరకు ఉంటుంది వీళ్ళని కలిసి చేసుకునే పనులు. అలా కాకుండా ఇంకా చాలా పనులు మిగిలిపోతాయి. అవన్నీ కూడా కలవాలంటే సీఎంఏ అవసరం అవుతుంది. ఈవెన్ మినిస్టర్లు కూడా ఎమ్మెల్యేలకి లేదనుకుంటే ఈవెన్ సెక్రటరీస్ కూడా సీఎం అనేది అవసరం అవుతాయి. అయితే అప్పట్లో తను చాలా బిజీగా ఉండటం మామూలుగా అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా మనకి స్పందన ఉంటుందన్నమాట. అంటే మార్నింగు నాకు తెలిసి అంటే 8 to 10 లేదంటే 6 to 10 తెలీదు కానీ మొత్తం మీద ఆ టైంలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరే సీఎం క్యాంప్ ఆఫీస్ జస్ట్ బయట అదే దాంట్లో రోడ్డుకి అటేపు ఒక సెటప్ అనేది ఉంటుంది. అక్కడ ఏంటంటే మరి ఎవరైనా అర్జీలు మళ్ళీ వెళ్ళి వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవచ్చు, వాళ్ళు అర్జీలు ఇవ్వచ్చు అన్నమాట. ఆ రకంగా ఉండేది. అయితే లోపల నుంచి సీఎం ఆఫీసర్సే వచ్చి దాన్ని తీసుకుని అది చేసేవారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మన స్పందనలో కూడా మనం చాలాసార్లు ఇవ్వటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం అసలు లోపలికి సీఎంఓలోకి మనం ఎంటర్ అయ్యిందే అంటే సీఎం క్యాంప్ ఆఫీసులోకి ఎంటర్ అయ్యిందే ఆ స్పందన ద్వారా. ఆ స్పందనలో ఆఫీసర్స్ చూసే మనకి అప్పట్లో వాళ్ళు మన రోజు రావటం ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏదైతే మన ప్రజెంటేషన్స్ కానీ రిపోర్ట్స్ కానీ చూసి వాళ్ళు లోపలికి మనల్ని అప్పటి నుంచి వాళ్ళు లోపలికి ఎంటర్ చేయరు. అయితే ఏంటంటే ఏదైతే అర్జీలు ఉన్నాయో ఆ అర్జీలు స్వయంగా మామూలుగా ఆఫీసర్స్ ప్లేస్లో జగనే కనుక వచ్చి తీసుకుని ఉంటే లేదనుకుంటే ఆ స్పందన ప్రోగ్రామ్ని జగనే కనుక అటెండ్ అయ్యి ఉంటే నేటి పరిస్థితి అనేది చాలా డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే కార్యకర్తలు నాకు తెలిసినాక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ మినిస్టర్లు కానీ లేదనుకుంటే మిగతా ప్రజలు కూడా సామాన్య ప్రజలు కూడా ఏంటంటే సీఎంని కలిసే అవకాశం ఉండేది కాదు వాళ్ళకి. వాళ్ళందరూ కూడా కలవాలని చాలా కోరుకుంటూ ఉండేవారు. చాలామంది అయితే నన్నే సలహా అడుగుతూ ఉండేవారు, ఇది ఎలా వెళ్ళాలి జగన్ దగ్గరికి వెళ్ళాలంటే. నేనేదో మాటల సందర్భంలో ఈ విషయాలు నేను షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళందరూ క్యూరియాసిటీతో ఎవరెవరు ఉంటారు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అవి నా దగ్గర తీసుకుంటూ ఉండేవారు. అయితే ఏంటంటే తను మార్నింగ్ ఆ స్పందనలో తను ఉన్న తర్వాత ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మామూలుగా ఈ పర్సనల్స్ ఈ ప్రజలు కార్యకర్తలు వీళ్ళు కూడా లేదనుకుంటే ఈవెన్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా కలిసే విధంగా ఏదైనా తన అవకాశాన్ని చేజెక్కించుకుని ఉంటే చాలా బాగుండేది. అయితే తను నేను బ్లేమ్ చేయడం లేదు, ఎందుకంటే తను ఎన్నో పనులు నెత్తినేసుకుని తను ఎప్పుడూ కృషి చేస్తూ ఉండేవాడు. అయితే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. రాజశేఖర రెడ్డి గారు ఆయన
సీఎంగా ఉండే సమయంలో ఆయన ప్రతిరోజు కూడా మార్నింగ్ ఉదయం 8 నుంచి 10 వరకు కూడా ఏంటంటే ఆయన క్యాంప్ ఆఫీస్‌లో ఈ ప్రజల నుంచి అర్జీలు స్వయంగా ఆయనే తీసుకుంటూ ఉండేవారంట. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల కాడ నుంచి 5 వరకు పార్టీ ఎమ్మెల్యేలు గానీ, కార్యకర్తలు గానీ, లేదంటే వేరే ఇతర ఎవరైనా పార్టీకి సంబంధించి లేదంటే వీళ్ళందరూ కూడా వితౌట్ అపాయింట్‌మెంటు ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండేదంట. అంటే అది చాలా మంచి అంటే మనం ఏంటంటే చాలా బిజీగా ఉంటారు. సీఎం అంటే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అయినప్పటికీని ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం లాస్ అయ్యి మళ్ళీ ఇంత సంవత్సరం మనం ఇంత కష్టపడి మళ్ళీ మొదటికి వచ్చేసి ఇక్కడి నుంచి చేసుకుని ఇక్కడ జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సొస్తుంది. అప్పుడే కనుక ఇంకొంచెం కష్టపడి ఉంటే లేదనుకుంటే ఇటువంటి ఏదైనా అవలంబించి ఉంటే ఏముంది సరదాగా వాళ్ళు చాలామంది ఏంటంటే సరదాగా అన్న వచ్చి చూసి వెళ్ళేవారు. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇలాగ ప్రజల్ని డైరెక్ట్‌గా కలిస్తే వల్ల ఇబ్బంది ఏంటంటే కొంతమంది ఉంటారు. వాళ్ళు ఒకళ్ళే ఒకే పని మీద ఒకళ్ళే అనేక సార్లు వస్తూ ఉంటారు. ఏదో విసిగిస్తూ ఉంటారు, సమయం వృధా చేస్తూ ఉంటారు. అలాంటి కారణాల దృష్ట్యా చాలామంది ఉంటారు అలాంటోళ్ళు. అలాంటి కారణాల దృష్ట్యా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఎవరైతే ముఖ్యంగా ఇటువంటి హైలీ బిజీ పీపుల్ ఉంటారో వాళ్ళు కలవటానికి సామాన్య ప్రజలను డైరెక్ట్‌గా కలవటానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే కొంతమందన్నా మంచోళ్ళు ఉంటారు కనుక వాళ్ళు కొంచెం బాధపడే అవకాశం ఉంది. ఆ రకంగానే మనం చాలా లాస్ అవుతాము. ఏదైనా ఈ పని చేసుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఆ సెక్రటరీస్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది అక్కడ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ మేము కలవలేకపోయాం, జగన్ కలవలేకపోయాం, లేదనుకుంటే మమ్మల్ని ఆఫీసర్స్ హ్యూమిలేట్ చేశారు, ఇటువంటి అపోహ తప్పేది. అయితే కార్యకర్తలకైతే అది చాలా బాగుండేది కూడా. చాలా నియోజకవర్గాల్లో చాలామంది నాతో చెప్తూ ఉండేవారు. మా రెస్పెక్టివ్ ఎమ్మెల్యే మాకు ఆయన సమయం ఇవ్వట్లేదు, మా పనులు ఉన్నాయి, ఇలాగే చెప్తూ ఉండేవారు. అవన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతూ ఉండేవి. ఇంకేంటంటే అయితే మనం జగన్ ఏంటంటే తను చాలా అంటే తను కూడా ఒక సాంప్రదాయ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. అక్కడే తను గ్రో అవుతున్న వ్యక్తి. అయితే తను ఈవెన్ సాంప్రదాయ రాజకీయాలు ఉన్నప్పటికీ తనైతే హైలీ ఎఫిషియెంటు, సిన్సియరు, తను ట్రాన్స్పరెంటు. తను ఏంటంటే ఏదైనా హార్డ్ వర్క్తో వచ్చినోడే కానీ మ్యాక్సిమం ఏంటంటే ఎవరో జనాలు చెప్తున్నట్టుగా ఈ హత్యా రాజకీయాలు కానీ, కుతంత్రాలు కానీ, లేదంటే అబద్ధాల వల్ల వచ్చినోడు కాదు. తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. తర్వాత తన టాలెంటు, తర్వాత ఏంటంటే తనకి ఏదైతే సమాజం పట్ల కానీ తనకి చాలా కన్సర్న్ కూడా ఉంటుంది. వ్యక్తులు నిజంగా అంటే వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ అంటారు కదా, అప్లిఫ్ట్మెంట్ అనేది నిజంగా తను చూసి మనం నేర్చుకోవచ్చు. తను చాలా చేశాడు. ఇంకా అంటే ఇప్పుడు స్కీమ్స్ ఏర్పాట్లో కానీ మీకు చేసుకున్నట్టయితే చెప్పాను కదా మీకు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎర్లియర్ ఓల్డ్ స్కీమ్స్. పాతకాలంలో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ జనాలు మామూలుగా అక్కడ ఉన్న వ్యాపారులు కానీ, ఆఫీసర్స్ కానీ, లేదనుకుంటే పార్టీ కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ సెక్రటరీలు, వీళ్ళైతే ఈ కొంతమంది ఔత్సాహవంతులు వీళ్ళు బతకడానికి ఉపయోగపడి సో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని డీబీటీ కింద మార్చి అన్ని వర్గాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈవెన్ ఓసీలకి ఎవరికి తారతమ్యం లేకుండా అందరికీ ఇచ్చాడు. ఆ రకంగా చాలామంది ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత చూసుకున్నట్టయితే ఈ విలేజ్ సెటప్ కానీ విలేజ్ని విలేజెస్ని ఎంపవర్ చేయటం ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు. ఇప్పుడు జూనియర్ లాయర్లు కానీ లేదంటే రైతులు, మహిళా సంఘాలు, ఇవన్నీ వృత్తిదారులు, చిరు వ్యాపారులు. ఇంకా చూసుకున్నట్టయితే మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే కరోనా విషయంలో ఏంటంటే తను చాలా అద్భుతంగా పనిచేశాడు. తను కరోనా వల్ల చాలామంది అసలు అదే అద్భుతం అంటే అద్భుతం. ఈవెన్ కచ్చలూరు బోర్డు ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేదంటే విశాఖపట్నం గ్యాస్ లీక్ కానీ, లేదనుకుంటే వర్షాలు వచ్చినప్పుడు, లేదనుకుంటే వరదలు వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా తను చాలా అద్భుతంగా పనిచేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళకి ఎమ్మెల్యేలు రెస్పెక్ట్ కలెక్టర్లు కానీ తర్వాత మినిస్టర్లు కానీ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించుకోవటం చేశాడు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ కరోనా సమయంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చాలామంది ఏంటంటే వాళ్ళకి పాస్ జస్ట్ ప్రమోట్ చేసేద్దామని వాళ్ళు చాలామంది అడిగేటప్పుడు తను లేదు వాళ్ళకి పరీక్షలు పెడదాము, పరీక్ష ద్వారా పరీక్షలు పెడతాం వల్ల వాళ్ళకి గ్రేడింగ్ ఇవ్వగలుగుతాము, అంటే మార్క్స్ అని ఇవ్వగలుగుతాము.
అప్పుడు వాళ్ళకి రేపొద్దున్న ఇప్పుడు ఏంటంటే ఇది కరోనా వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చింది ఈ సమయం వరకు ఓకే మనం ప్రమోట్ చేస్తాం. కానీ ఫ్యూచర్‌లో వాళ్ళు ఏదైనా జాబ్స్ అప్లై చేసుకున్నప్పుడు కానీ, లేదనుకుంటే ఏదైనా కాంపిటేటివ్ దానికెళ్ళినప్పుడు ఈ స్కోర్ అనేది వాళ్ళకి చాలా అవసరం అవుతది. అప్పుడు వాళ్ళకి మంచి సువర్ణావకాశాలు వాళ్ళు కోల్పోతారు. ఈ సమయంలో ఇప్పుడు గనక వాళ్ళకి పెట్టకపోతే అంతకుముందు బ్యాచ్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కోర్ ఆధారంగా వాళ్ళు ఆహ్, జాబ్స్‌లో ముందుకెళ్ళిపోతారు. ఆ రకంగా వీళ్ళకి లాస్ జరుగుతది. సో, ఏదో రకంగా మనం పెట్టి ఏర్పాటు చేద్దామని తను చాలా కృషి చేసి ఏదో రకంగా ఎంతో కష్టపడి అప్పుడు తను ఎగ్జామ్స్ అనేది పెట్టి జనాలకి స్టూడెంట్స్‌కి స్కోర్ ఇవ్వటం జరిగింది. అంటే ఇదేంటంటే ప్యూర్‌గా తన పర్సనల్ ఇంట్రెస్ట్ తప్పించి, తనకి కన్సర్న్ ఇంట్రెస్ట్ తప్పించి, తనకి ఎవరి మీద తనకి ఏంటంటే ఏదో ఒకటి చూపించుకోవాలి, లేదనుకుంటే ఇదని కాదు. అసలు రాజకీయం లేదు అందులోను, ఏమీ లేదు. ఇలాంటి చాలా కోకోలలు యాక్చువల్‌గా తను తీసుకున్న డెసిషన్స్‌లు. అంటే చాలామందికి ఏంటంటే ఎందుకో మరి తనంటే ఎంతో కక్షగా చూపిస్తారు. కానీ ఇప్పుడు మన ప్రత్యర్థి అయినప్పటికీని మన సొంతం ఇప్పుడు వాళ్ళలో కూడా ఏదైనా మంచి ఉన్నప్పుడు మనం తీసుకోవటం, లేదనుకుంటే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం సహకరించడం అనేది తప్పనిసరి చేయాలి. నిజంగా తప్పున్నప్పుడు మనం ఆ తప్పుని ఎత్తి చూపించడం, లేదంటే విమర్శించడం తప్పులేదు. కానీ మంచి చేసినప్పుడు కూడా మంచి వాళ్ళని కూడా మనం చాలామంది అలా విమర్శించి వాళ్ళని తొక్కేయాలి, చంపేయాలి అంత కక్షతో సమాజంలో చాలామంది బతుకుతున్నారు. వాళ్ళకి కారణం ఏదో మనకు తెలియదు. ఇంకా చూడండి, ఇంకా ఉద్దానంలో ఏంటంటే చాలామంది దాన్ని ఉద్దానం ఇష్యూస్ని క్యాష్ చేసుకుని వాళ్ళు పాపులర్ అయ్యారు. కానీ వాళ్ళు అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ ఇటు స్టేట్లోనూ, నేషనల్లోనూ అన్ని రకాలుగాను కోట్ల కొద్ది ఆదాయం ఉండి ఆ ప్రజల నుంచే వాళ్ళు ఆదాయం పొందుతూ కమర్షియల్గా ఎక్కడికో ఎరిగిపోయి వాళ్ళు చేసిన నాయకులు ఉన్నారు. ఉద్దానం ఇష్యూస్ని వాళ్ళు రైజ్ చేసినప్పటికీ కూడా కనీసం అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఇప్పించిన సందర్భం ఉంది. కానీ జగన్ వచ్చిన తర్వాత ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, అంటే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తను ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈ సుజల స్రవంతి వాటర్ డిపార్ట్మెంట్కి ఏంటంటే ఓపెనింగ్ అనేది, అంటే ఈ స్టోన్ అనేది వేయటం జరిగిందన్నమాట. ఏంటంటే దీనికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఎవరికైనా పెట్టాలని ఆలోచన కలుగుతుంది. కానీ అదొక రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టడం అనేది తనలో ఉన్న ఏంటంటే గొప్ప ఆలోచన విధానం. ప్లస్ అది కాకుండా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ కూడా తను ఇష్యూ చేయటం, వాళ్ళకి మంత్లీ బేసిస్ మీద ఆ కన్సర్న్ అదే ఏంటంటే ఇప్పుడు మాటలు కాదు, అంటే దాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెనింగ్ చేయడం కూడా జరిగిందన్నమాట. ఇది ఈ రకంగా తను ఇంకా ఎన్నో విషయాలు ఏంటంటే తను లాస్ అవుతాడు, తను ఓడిపోతాడు అని తెలిసినప్పటికీ కూడా ఏది వాస్తవ పరిస్థితులు, ఎంతో కొంత వాస్తవ పరిస్థితుల మీద తను ముందుకు వెళతాం. ఇవన్నీ కూడా ఇవి. తర్వాత మీకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ తెలుసు మీకు. అయితే ఇక్కడ కూడా చాలా చోట్ల తనకి నష్టం వస్తుందని కూడా తను చేయలేదు. ఇంకా ఎడ్యుకేషన్లోనూ తనైతే ఇంకా ఇప్పుడు ఏదో ఈ టోఫెల్ అంటాడు, కాసేపు ఏదో చాలా చెప్పాడు, ఐబీ సిలబస్ అని. అవన్నీ కూడా చాలా ఈవెన్ తన స్కూల్స్ వెళ్తాం. నాడు నేడు అంటే కాస్ట్ విషయంలో నాకు కూడా చాలా ఒక ఇది ఉంది. అంటే నాకు ఒక రిజర్వేషన్ ఉంది కాస్ట్ విషయంలో. అయితే తన తపన మాత్రం మనం ఏమి తప్పు పట్టక్కర్లేదు. ఇంకా ఏంటంటే ఈరోజు కాకపోయినా రేపైనా మంచి చేసేవాళ్ళు వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ప్రజలు తప్పనిసరిగా ఏంటంటే రేపైనా పాలు నీళ్ళు అని తెలుసుకుంటారు. అంటే తన మీద ఎందుకు అంత కక్ష పెంచుకున్నారో ఏమో తెలీదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మళ్ళీ తన్ను ఓడించి మళ్ళీ ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి అబద్ధాలు కోరిని, అంటే అబద్ధాలకే ఆయన బ్రాండ్ అంబాసిడర్, అటువంటి ఆయన్ని మళ్ళీ తీసుకురావటం అంతా ఏంటంటే ప్రజలకే పూర్తిగా అసలు వాళ్ళ మీద ఎటువంటి కన్సర్న్ లేదని అర్థమవుతుంది. ఇంకా ఎంతోమంది ఇప్పుడు మాలాంటి వాళ్ళని పోటీ చేశాము, ఎంతోమంది ఎన్నో పార్టీలు, ఎంతోమంది చాలా మంచి వ్యక్తులు కూడా పోటీ చేశారు. అయినప్పటికీ వాళ్ళకు కూడా ఓటు వేయకుండా ఒక అబద్ధాలు కోరిని వెనక్కి తెచ్చుకోవటం, అంటే తర్వాత ఏదైతే మాయ మాటలు ఉన్నాయో, ఏదైతే అబద్ధ హామీలు ఉన్నాయో వాటి వెనక ర్యాలీ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళే ఏదో రోజున తెలుసుకుంటారు. ఇంకేంటంటే మనం అంటే తనకేంటంటే మనం ఆ రోజున మనకి అపాయింట్మెంట్ మనకు దొరకకపోయినా, మనం ఎన్నోసార్లు ట్రై చేసిన దొరకకపోయినా
మనం ఏంటంటే బిజీగా ఉండే సమయంలో చాలాసార్లు నాయకులకి ఏంటంటే తను కలిసే అవకాశం ఉండదు. సో, ఎనీవే ఏదైనప్పటికీ ఏంటంటే తను మరి మనకి అందుబాటులో ఉండి ఒక లెటర్ కూడా మనం డ్రాఫ్ట్ చేసి తనకి ఇవ్వాలని, దానికి పంపించాలని అంటే మనం తనకేంటంటే సాలిడారిటీ తెలుపుతూ ప్లస్ ఏంటంటే మనం మన అబ్జర్వేషన్స్ ఏమున్నాయి, తర్వాత ఈ ఏదైతే తన పరిపాలన కాలంలో అబ్జర్వేషన్స్ ఏమున్నాయి, తర్వాత ఏంటంటే ఎక్కడ తనకి కొంచెం బాగా నష్టం చేకూరింది. చెప్పాను కదా, నష్టం అంటే ఇప్పుడు అంబేద్కర్ స్టాట్యూ విషయంలో కానీ, జిల్లాల ఏర్పాట్ల పేర్ల విషయంలో కానీ, తర్వాత ఈ ఈ స్కీమ్స్ పెట్టడం కూడా ఏంటంటే ఒకరికి వచ్చిందని ఇంకొకరికి రాలేదని, లేదనుకో ఒకరికి ఇన్ని స్కీమ్స్ వచ్చినాయి నాకు ఆ స్కీమ్ నాకు అన్ని వాళ్ళకి ఎక్కువ స్కీమ్లు వస్తున్నాయి, నాకు తక్కువ స్కీమ్లు వచ్చినాయి అని, ఇంకా లేదనుకుంటే ఓసీలకు వస్తున్నాయని మిగతా వాళ్ళకి వస్తున్నాయని ఓసీలు, అలాగే ఒక్కళ్ళు ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వాళ్ళు ఇలా రకరకాలుగా వాళ్ళు విడిపోయి ఇంకా ఏంటంటే ఈ స్కీమ్స్ అయి పెడతాం వల్ల వ్యాపారస్తులు, తర్వాత ఉద్యోగులు, ఇలాగ అన్ని వర్గాల వాళ్ళు ఏంటంటే అవగాహన అంటే వాళ్ళ స్వార్థంతో కానీ ఈ రకంగా డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుని మరీ దారుణం ఏంటంటే అసలు ఏమాత్రం పొంతన లేని అంటే వార్డు మెంబర్గా కూడా గెలవలేని వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసి అసెంబ్లీకి పంపించారు. అసలు ఏమాత్రం అసలు ఎటువంటి ఫీల్డ్లో పనిచేయని వాళ్ళని జస్ట్ ఏదో సూట్ కేసు సెట్ పట్టుకుని రావటం, లేదనుకుంటే ఎంతో కొంత ఒక ఏదో ఒక నేమ్తో వచ్చేయటం, జస్ట్ 15 days 1 month అంత వర్క్ ఏదో జస్ట్ అంత ముందు వచ్చినప్పటికీ అలాంటి వాళ్ళు కూడా గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఇంకా మధ్యలో మేమే ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా మేము పనిచేస్తున్నాం. ఇంకా లేదనుకుంటే సాంప్రదాయ రాజకీయాల్లో కూడా చాలామంది ఎంతో కష్టపడే వ్యక్తులు ఉన్నారు. లేదనుకుంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి కానీ మిగతా పార్టీల నుంచి కానీ ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ, లేదనుకుంటే ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళు కూడా కన్సిడర్ చేయకుండా ఏంటంటే ఇలాగా ఒక పార్టీకి వెనకాల ర్యాలీ అవ్వటం, వేలకు వేలు 50,000 లక్ష అంత స్థాయిలో కూడా మెజార్టీ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం ఏమి చెప్పలేము. ప్రజలు ఇంత అజ్ఞానంతో ఉన్నారని అనుకోవడం తప్పించి ఇంకా ఆయనకి ఏంటంటే ఈ వీడియో పరంగా, ఈ లెటర్ పరంగా ఏంటంటే మనం సాలిడారిటీ వ్యక్తపరుస్తున్నాము. తప్పనిసరిగా ఏంటంటే ఆయన జగన్ హైలీ టాలెంటెడ్, తప్పనిసరిగా తను చాలా మంచి పనులు చేయగలుగుతాడు. ఇంకేంటంటే ఇప్పుడున్న ఏదైతే జరిగిందో దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందైనా సరే ఈ ఫ్రీబీస్ని అంటే ఫ్రీబీస్ అంటే ఏదైతే ఈ స్కీమ్స్ ఉంటాయో, వెల్ఫేర్ ఉంటుందో, వెల్ఫేర్ని ఆధారంగా కాకుండా వెల్ఫేర్ కూడా ఏంటంటే ప్రజలకు ఎంత కావాలో ఎంతవరకు ఉందో అంతవరకే పెట్టుకుని ముందుగానే పూర్తిగా గైడ్లైన్స్ పెట్టుకుని వాళ్ళకిచ్చి, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఎదిగే అవకాశాలు మాత్రమే ఉండేటట్టుగా చూసుకుని ఎంపవర్మెంట్ విషయంలో వాళ్ళకి ఎక్కడ ఏది కావాలో, ఎవరికి ఎంత కావాలో అంతవరకే చూసుకుని ఆ విధంగా కొంత కన్సర్న్తో ప్రకృతి ఎన్విరాన్మెంట్ కన్సర్న్ కూడా కలుగజేసుకుని పూర్తిగా ఏంటంటే సాంప్రదాయ రాజకీయాల్లో అక్కడే ఆ విధంగా ప్రవర్తించకుండా కొంత ఎడ్యుకేటెడ్గా ఏదైతే ఒక ఎడ్యుకేటెడ్ లేదనుకుంటే మిగతా ఏదైతే సోషల్, పొలిటికల్, ఎకనామిక్స్ వీటన్నిటిలో కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ముందు మంచి సమాధానాలతో ఈవెన్ ఏంటంటే అప్పులు అయ్యి లేకుండా మంచి ఎకనామిక్ ఎంపవర్మెంట్ వాటితో కూడా వాటి సొల్యూషన్స్తో వచ్చి తప్పనిసరిగా తనకి మంచి ఫ్యూచర్ ఉంది. ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి మళ్ళీ తనకి వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా అతను మళ్ళీ రావాలని, తర్వాత తనకి మంచి పరిపాలన అందివ్వాలని ఏదైతే ఉన్నారో విమర్శలు కూడా వాళ్ళు తనని అభిమానించే విధంగా తీసుకోవాలని, ఇటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబ్నార్మాలిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవి మనల్ని ఏంటో ప్రజలకు అర్థం చేసే అంశాలుగా తీసుకుని తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ రేపు మరొక అంశంతో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.